అన్న నమస్తే అన్న, ఏం పేరన్నా? నా పేరు పరశురామ్ అన్న. కంట్రోన్మెంట్ మా సికింద్రాబాద్ కంట్రోన్మెంట్కి వస్తాము అన్న. ఏం లేదన్న, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఒకసారి మీ అందరం పలకరిద్దాం, ప్రజల్లో ఎలా ఉంది అనేది సర్వే చేస్తున్నాం. మీరంతా ఏంటి ఆటో డ్రైవర్లా? ఆటో డ్రైవర్లు. ఎట్లుందన్న లైఫ్? ఆటో లైఫ్ ఇప్పుడు మీకు తెలిసిందే, గత 2.5 సంవత్సరాల నుంచి మేము పడుతున్న ఇబ్బందులు. ఈ ఇబ్బందులు పడుకుంటా జీవనం సాగిస్తూ ఉన్నాం. అయినా కూడా సరే గవర్నమెంట్ మనకు 12,000 ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. ఇంకోటి ఫ్రీ బస్సు, దానివల్ల అట్లా నష్టపోయినాం. ఎన్నో యూనియన్ మీటింగ్లు పెట్టినాం, మన మినిస్టర్ని కూడా కలిసినాం, ఎటువంటి ఉపయోగం లేదు. ఇంకా మీద నుంచి పడ్డన్ మీద రాయడం. ఇంకొకటి ఏంటంటే తాటి పడ్డట్టు చేస్తున్నది గవర్నమెంట్. ఇంకోటి రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం, ఫ్రీ బస్సు సరే ఆయన పదవి కోసం పెట్టుకున్నారు, సరే ఆయన పరిపాలిస్తుండు, మళ్ళీ ఉల్టా మైల్ టు మైల్ అని కొత్తగా పెట్టిండు. ఆటోలు కొత్తగా తెస్తుండు. మళ్ళా గవర్నమెంట్ ఆదాయం వస్తలేదు, ఎందుకంటే ఫ్రీ బస్సుల వల్ల. ఇంకో ఆటో పెడదాం అంటే అది పికప్ టు పికప్. అక్కడ ఊర్లో ఎక్కినప్పుడు వాళ్ళు టికెట్ కొడతారంట ఇంటికి పోనీ. అంటే మేము లక్షల ఆటోలు పెట్టుకుని మేము ఓట్లు వేసిన ఈయన ఈరోజు మాకు రాయి మీద రాయేసి తొక్కుతా ఉంటే ఎట్లా గెలుస్తారు అనుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పండి. ఈరోజు మేము ఒకటే అడిగినాం, ఎన్నో యూనియన్ మీటింగ్లు పెట్టి ఒకటి అడిగినాం. ఈరోజు అవసరాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుకూలంగా మీటర్ రేట్లు పెంచమన్నాం, అది పెంచలేదు. సరే ఆయన వల్ల కాదు, న్యాయమైన కోరికనే కదా. మేము నిత్యావసర ధరలకు ఎంత అయితే ఆ మీటర్ రేట్లు పెంచాలి. ఆయన రాష్ట్ర సీఎం, స్టేట్ అయితే కాదు కదా మాది. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చేయాల్సిన పని ఆయన చేయాలి, అది చేయలేదు. మీది నుంచి ఇంకొక రాయేసి ఆర్టీసీ నుంచి మేము ఆటోలు పెడుతున్నాం మైల్ టు మైల్ అనేది ఎవరు పెట్టారు చెప్పు? ఆయన తెచ్చిన స్కీమే కదా. ఆటో నడుపుకునే వాళ్ళు అసలు బతికే లేకుండా చేసే పరిస్థితి అయిపోతుంది. అదే కదా ఇప్పుడు అనేది. ప్రతి ఒక్క ఆటోలు ఏమంటారు అంటే సరే జీవనం ఏదో గవర్నమెంట్ వాళ్ళు ఏమున్నా గవర్నమెంట్ నిలబెట్టుకోనికి చెప్తారు అన్ని. వాళ్ళు సీట్లో కూర్చున్నాక మర్చిపోతే ఎట్లా అండి? ఆర్టీసీ ఎంత పని చేస్తుందో ఆటో డ్రైవర్ దానికన్నా ఎక్కువ పని చేస్తున్నాం మేము. వీళ్ళైనా కనీసం దింపడం ఇక్కడ నుంచి మేము గల్లీకి పోయి పికప్ చేస్తాం, మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. మాకు కూడా విలువ ఉంది కదా. కాకి షర్ట్ ఆర్టీసీ వాళ్ళు ఎంత వేసుకున్నాం, మేము కూడా అంతే వేసుకున్నాం. మళ్ళీ అంత ఇంగితగానం లేకపోతే ఎట్లా అండి? రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం హెల్ప్ చేయకపోగా అదో రకమైనటువంటి ఇబ్బందులు మనకి. మళ్ళీ ఇప్పుడు ఓలా ఊబర్ ఇవ్వచ్చు కూడా అదొక ఇబ్బంది. ఓలా ఊబర్ వాళ్ళది ఎట్లుంటే అంటే రాష్ట్రంలో స్టేట్ మన రాష్ట్రం సీఎం ఏం చేయాలంటే 2014లో మీటర్కు 11 రూపాయలు ఇచ్చాడు ఒక్కొక్క కిలోమీటర్. మళ్ళీ ఈయన పెంచవచ్చు కదా. మేము అందరికి అన్ని చేసి నిత్యావసర ధరలు పెరిగినాయి 2.5 సంవత్సరాలు అనుకూలంగా అడిగినాం మేము. డీజిల్ గ్యాస్ పెరిగింది, అయినా కూడా మేము ఏమన్నా సరే గవర్నమెంట్ నడవాలంటే పెంచుతారు, గవర్నమెంట్ నడిపిస్తారు. మీ కిలోమీటర్ పబ్లిక్ ఇస్తాంటారు, మీరు చేయడానికి ఏమైంది? అది రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాలి, మళ్ళీ ఆయన ఎందుకు చేస్తలేడు? ఉల్టా మేమేమంటాం కిలోమీటర్కి ఇంత ఇస్తామంటే, ఇప్పుడు ఓలా ఊబర్ ర్యాపిడో ఏంటంటే మన రాష్ట్రంలో కిలోమీటర్కి ఎంత ఉంటే అంతే ఇస్తారు. 30 రూపాయలు రోజు కడతాం. మేము ఈరోజు కట్టేది ఎట్లా తెలుసా? డీజిల్ కడుతున్నాం, ర్యాపిడో అని కడుతున్నాం, ఊబర్ అని కడుతున్నాం, గ్యాస్ కొట్టిస్తున్నాం, సిఎన్జి కడుతున్నాం, పోలీసు వాళ్ళకి కడుతున్నాం. మేము ఏం తక్కువ చేసినామని గవర్నమెంట్ చెప్పండి? ఇన్ని రకాల బెనిఫిట్లు ఉంది, కిలోమీటర్ ఇవ్వడానికి ఏం నష్టం అవుతుంది? చలాన్లు కడుతున్నామండి మేము. చలాన్లు షర్ట్ లేకపోతే చలాను, బండి డాక్యుమెంట్ లేకపోతే సరే తప్పులు చేసిన వాళ్ళు కట్టాలి, అది దానికి మేము ఒప్పుకుంటాం. అయినా కూడా మీరు కిలోమీటర్ అంటే ఏమనుకుంటుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆటోలే కదా వీళ్ళు ఏం చేయరు అనుకుంటారు. మేము సీట్లు అడగట్లేదు, ఎమ్మెల్యే టికెట్లు అడగట్లేదు. మాకున్న బాధలో కొంచెం మీటర్ రేట్లు పెంచమన్నాం, అది కూడా చేయకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ ఎందుకు? అవకాశం ఇవ్వమన్నాం, మేము తిట్టట్లేదు కదా. 6 గ్యారంటీలు ఇస్తా అని మాకే 2 ఇచ్చిండు తాడి. ఏమని? ఫ్రీ బస్ రేట్ ఒకటి ఇచ్చిండు, ఆ గ్యారంటీ మాకు. మీకు మంచి గ్యారంటీ ఇచ్చిండు, మంచి గ్యారంటీ ఒకటి ఫ్రీ బస్ పెట్టి మాకు ఇచ్చిండు. మీరు రోడ్డు మీద పడరు, మళ్ళీ 2వ గ్యారంటీ ఏమి ఇచ్చిండు మాకు? ఇప్పుడు ఆర్టీసీ నుంచి మేము ఆటోలు పెడుతున్నాం, మీరు నడపండి అని అంటే మేము లక్షలు పెట్టి బండ్లు కొని ఫైనాన్షియల్ కట్టి కిస్తులు కట్టి బండ్లు ఏం చేయాలి చెప్పండి? ఈ బండ్లను ఏం చేయాలి మేము? ఈ రోజు మళ్ళీ రోడ్డు మీకు తెచ్చినట్టే కదా. ఎందుకండి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది? ప్రజాపాలన ఏముందండి? ప్రజాపాలన ఇదే ప్రజాపాలన. ఇల్లు కొట్టడం, మీటర్ రేట్లు పెంచకపోవడం, రోడ్ల మీద చలాన్ లేయడం, ఇదేనా ప్రజా పరిపాలన? నిన్న కాక మొన్న సీఎం అండి విజయ్ దళపతి ఎందుకు సపోర్ట్లు కొడుతున్నారండి ఆయనకు? ఆయనకు ఎందుకు? ఈరోజు తమిళనాడు సీఎం ఆయన 2.5 సంవత్సరాలలో నేను వస్తానని వచ్చిండు. ఆయన వచ్చిండు, మళ్ళీ రాష్ట్రానికి పరిపాలించింది. ఎందుకంటే మంచి పనులు చేయండి.
ఆయన చిన్న వయసు, ఈయన రాజకీయాలు ఎప్పటి నుంచి అనుభవించాలి, రాజకీయ అనుభవం కూడా లేదు. రాజకీయ అనుభవం లేదు. ఆయన చేసుడు కనీసం ఆయన చూసానా మనం అంటే మనం రేవంత్ రెడ్డిని తిట్టాలనే ఉద్దేశం మాకు కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి తిడితే మమ్మల్ని మేము తిట్టుకున్నట్టే. మనం ఓట్లేసి గెలిపించినాం, కనీసం ధర్మం అని ఉండాలి కానీ మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం, ఈ 2 సంవత్సరాలలో ఆటో డ్రైవర్లకు ఇస్తాను డబ్బులు సంవత్సరానికి 12,000 అది ఇయ్యలేదు. కనుక ఈరోజు నిత్యావసర ధరలకు రేట్లు పెంచలేదు. మమ్మల్ని ఆయన ఆల్రెడీ వాళ్ళకి మినిస్టర్లకు కూడా ఇచ్చినాం, యూనియన్ రిఫరెండం కూడా ఇచ్చినాము, వీళ్ళకి ఆల్రెడీ లెటర్స్ ఇచ్చినాం, చేసినా కానీ వీళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. నెక్స్ట్ ఒకటే చెప్తున్నాం, నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందా రాదా అయితే కష్టం. మా మనసులో అయితే మేము చెప్తున్నాం ఆటో డ్రైవర్లు గవర్నమెంట్ దాకా వదిలే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. ఆల్రెడీ లేదండి సిటీలా, మీరు ఇంకా గమనించలేదు. కాంగ్రెస్ సిటీలో లేదు. ఒక మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే చనిపోయింది కాబట్టి మరి రీఎలక్షన్స్ అయినాయి. ఆయన మన గణేష్ గెలిచిండు, ఇంకొకటి సాయన చనిపోయిన కానీ గెలిచిండు, ఇంకొకటి మన జూబ్లీస్ కూడా అది ఆయన మాగంటి గోపినాథ్ చనిపోయింది కాబట్టి మళ్ళీ గెలిచి. వీళ్ళకి సిటీలో సీట్లు ఎక్కడే అండి చెప్పు, ఒక్క 10 సీట్లతో పోయింది. మీకు ఇంత కూడా సమానం కూడా అని మీరు మంచి పరిపాలన చేస్తే మళ్ళీ వస్తారు వాళ్ళు. మేము కంపల్సరీ బీఆర్ఎస్ వస్తుందండి. ఇల్లు కొట్టిన అదొకటి పబ్లిక్ దగ్గర కోపం ఉంది, తీసేసిండు కదా. ఇప్పుడు రంగనాథ కేసు అయింది కదా, వాళ్ళు మంచిగా చేస్తే కేసులు ఎందుకైతే అండి. కోర్టు చూసింది తప్పులు ఎవరు చేస్తారు అనేది. గుడ్డి ప్రజలు చేయకపోయినా కోర్టు అయితే చూసింది కదా. మీరు ఇప్పటికైనా చేసి నిత్యావసర వరలకు నిత్యావసర అవసరాలకు ఏదైతే ఉంటే మీటర్ రేట్లు పెంచాలి. ఇదొకటి. ఇంకొకటి చలాన్లు, విపరీతమైన చలాన్లు ఆటో డ్రైవర్లకు. ఈరోజు డబ్బులు సంపాదించడం చాలా ఇబ్బంది ఉందండి. అది మీడియాకైనా, మీడియా వాళ్ళకి తెలుసు, ప్రజలకు తెలుసు, లేబర్కి తెలుసు. మీరు 1000 రూపాయలు సంపాదించుకునేవానికి మీ చేస్తా ఉంటే ఎట్లా అండి? చలాన్లు చలాన్ 6 months ఒకసారి మేలే పెట్టి చలాన్లు కట్ చేసేవాళ్ళు. 2.5 సంవత్సరాలలో ఎక్కడ ఏమైందండి? ఎందుకు వేస్తలేరు అంటే మీకు ఓన్లీ రావడం ఒక్కటే తెలుసు, మరి మిగతా వేయడం కూడా చట్ట దాని మీద ఇది లా అండ్ ఆర్డర్ మీద కాన్సన్ట్రేషన్ పోయింది, ఫోటోలు కొట్టడం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారు. లా అండ్ ఆర్డర్ ఎవరు చేయాలండి? ఒక హోంమంత్రి చేయాలి. హోంమంత్రికి ఏడున్నాడు? మంత్రి లేడు ఆయన. ముఖ్యమంత్రి గారేనా? ఇప్పుడు ఆయన అన్నిటికీ ఆయనే. ఇప్పుడు హోమ్ మినిస్టర్ లేడు. ఇప్పుడు కనుక ఆయన ఏముంది, ఆయన ఎట్లా చెప్తారు తినాలి పోలీసులు కదా. మనం ఓట్లేసి మనం గెలిపించి మనం ట్యాక్సులు కట్టుకుంటే వాళ్ళ ప్రభుత్వం నడిపించి పైగా మన మీద మళ్ళీ జులుం. నేను ఏమంటున్నాండి, వాళ్ళు పదవుల కోసం చూసిరు, ఓట్లు వేయించుకోరు, పనుల కోసం కాదు. పనులే ఆలోచిస్తే ఆటో డ్రైవర్లు ఎందుకు ఇబ్బంది పడతారండి? వెంటనే కమిటీ వేసి ఏముంది చూడండి అని చెప్పొచ్చు కదా. అరే మిమ్మల్ని డబ్బులు అడుగుతలేము, రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు ఈమని అడుగుతలేము. మొత్తం రాష్ట్రం మొత్తం ఆటో డ్రైవర్లు 4 లక్షల మంది లెక్క ఉన్నారు. 4 లక్షల ఓట్లు 4 లక్షల ఓట్లు ఒకటే అంటే 5 లక్షలు ఉంటారు మినిమం. మా కౌంటింగ్ 6 లక్షలు అంటే మేము కౌంట్లో చెప్తున్నాం. కౌంట్ లేని వాళ్ళు కొంతమంది ఉన్నారులే. మా అకౌంట్లో మేము చూస్తే 5 లక్షలు ఉన్నాయి. మా ఫ్యామిలీస్, నా కొడుకు డిగ్రీ చదువుతున్నాడు, మా ఇంట్లో నాకు 2 అబ్బాయిలు, 4 మా 2 అబ్బాయిలు, మేము. ఇప్పుడు నేనేమనుకుంటే వద్దురా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టింది, వద్దులేరా పోయి బీఆర్ఎస్కి ఇద్దామని చెప్తా. నా తర్వాత అందరూ అట్లనే చేస్తారు కదా. తండ్రి ఏది చెప్తే కొడుకులు అది చేస్తారు. ఇవాళ రేపు వాళ్ళు కూడా చూస్తారు ఇబ్బందులు. అరే మా నాయన ఈరోజు ఇంత ఇబ్బంది పడుతుండే, ఏంది గవర్నమెంట్ ఇదంతా ఏంది అని. ఒక్కటే మనం చెప్పే రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళొకసారి ఇప్పుడు ఏం చేస్తున్నాం ఆటో డ్రైవర్లు ఇదో అండి కోపంగా చెప్పొచ్చు, కానీ మేము ఇప్పుడు చేయలేని పరిస్థితి. సమయం ఉంది, మాకు చేసే సమయం ముందుంది కాబట్టి వెయిట్ చేస్తున్నాం. ఇప్పటికి కూడా వాళ్ళు దృష్టితో ఆలోచించి ఆటో డ్రైవర్లకు మేలు చేయమని చెప్పండి, కిలోమీటర్ పెంచమని చెప్పండి. ఓలా, ఊబర్, ర్యాపిడో ఏదైతే ఉందో మీరు రాష్ట్ర ప్రభుత్వం పెంచితేనే వాళ్ళు పెంచుతారు. వాళ్ళు బయట నుంచి వచ్చే వాళ్ళకి ఈరోజు గంట లేట్ అయితే వాళ్ళు 10 పరకో వాళ్ళు పెంచుతారు. మీకు పెంచడానికి ఏందండి? ప్రజలు పెంచినే మేము తీసుకుంటున్నాం, కానీ ఈరోజు 30 పెంచట్లేదు. 100 రూపాయలు వచ్చేది 110 వస్తుంది అంటే కస్టమర్ ఇస్తుండే మాకు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు, ఓలా వాడు ఇస్తలేడు, ఊబర్ వాడు ఇస్తలేడు. కానీ మేము మాత్రం రోజుకు ర్యాపిడోకు రోజుకు 30 రూపాయలు కట్టాలి. గ్యాస్ పైసలు 100 రూపాయలు లీటర్ అయింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలిసింది. 110 రూపాయలు కూడా పోపిచ్చి రన్ చేస్తున్నాం. ఈరోజు ఇంత ఇబ్బందులు పడుకుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఎందుకు సరే బై రాష్ట్రం అనేది నడవాలి అవకాశం కొని చూస్తున్నాం. ఇప్పుడు కూడా మేము రాష్ట్రానికి ఒకటే చెప్తున్నాం, పేద ప్రజలు 1000 రూపాయలు సంపాదించుకునే రోజులు ఉన్నాయి. ఈరోజు కూలీ ఆడైనా పోయి పని చేసుకుంటున్న ఆటో వాళ్ళ పరిస్థితి బాగాలేదు. ఊకే పని చేసుకోవడం ఇది మాకు తెలుసు కాబట్టి మేము ఇప్పుడు కూడా ఏమంటున్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టి పెట్టి వెంటనే కమిటీ వేసి కిలోమీటర్కి 20 రూపాయలు ఇవ్వాలి, లేదా కనీసం
ఈ రోజు 11 ఉండేనా ఆ, ఇప్పుడు 20 అడుగుతున్నారు 15 అయినా కనీసం రాష్ట్ర ప్రభుత్వం చేయాలి కదండి. ఇప్పుడు ప్రజలను ఎక్కువ మోసం వాళ్ళు మా వాళ్ళే కదండి, అవును ప్రజలే బయట వాళ్ళు కాదు. వాళ్ళు వేయాలన్నా కూడా వాళ్ళు ఇబ్బంది, కానీ మాకు గిట్టుబాటు లేకపోతే మాకు ఇబ్బంది కదా. మేము ఒకటే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, మాకు యూనియన్లు కాదు, మీరు పెట్టండి యూనియన్లతోటి వాళ్ళతోటి కాదు, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు డైరెక్ట్ మీడియాకు చెప్పండి. ఓకే సరే మీరు యూనియన్లను పిలిచి మాట్లాడే మీకు టైం లేకపోతే మీరు ప్రెస్ మీట్ పెట్టండి, మీరు ఇబ్బంది పడకండి, మీరే కదా మాకు ముఖ్యమంత్రి, అవునా కదా. కానీ మరి బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్కి ఇచ్చారన్న, బీజేపీకి ఏం రాదంటే అవకాశం? బీజేపీ కరెక్టే అండి, ఇప్పుడు అప్పటి నుంచి లేదు, ఈ రెండే మా దగ్గర ఎక్కువ. మీరు ఈ సీట్లు చూస్తున్నారు, మీ మీడియాకు కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు, రెండే ఉన్నాయి మన దగ్గర, బీఆర్ఎస్ ఒకటి కాంగ్రెస్ ఒకటి, అప్పటి నుంచి లేదు కదా. మరి బీజేపీ దేశం మొత్తం ఉందిగా. అవునన్నా సెంట్రల్ అది, స్టేట్లో మా స్టేట్లో ఎప్పుడైనా పరిపాలించింది. వాళ్ళు కూడా ఏమంటారంటే కాంగ్రెస్ మనం ఇప్పుడు 21 రాష్ట్రాలు అధికారంలో ఉన్నాం కదా, తెలంగాణలో ఎందుకు అధికారంలో రాకూడదు, వాళ్ళు ట్రై చేస్తారు. వాళ్ళు కూడా ట్రై చేయమనండి, వాళ్ళు కూడా మేనిఫెస్టోలు రిలీజ్ చేయమనండి, చేస్తాము, మేము రావద్దనట్లేదు కదా. పరిపాలన మంచిగా ఉంటే ఏదైతే రిలీజ్ చేసి వాళ్ళు ఏం చేయలేకపోతారు, వాళ్ళు రిలీజ్ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, చెప్పండి మీరు చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ మాకు మేనిఫెస్టోలు ఇచ్చింది, చేసిన దాన్ని. కానీ బీజేపీ అనుకున్నది చేస్తుందని వాళ్ళు అంటున్నారు కదా, మేము మేనిఫెస్టోలు దొంగ మేనిఫెస్టోలు ఇవ్వము అని, కానీ అంటే మాత్రం చేస్తామంటున్నారు కదా వాళ్ళు కూడా. మరి అనలే కదా, ఇప్పటివరకు ఇది ఇస్తామని అనలే కదా. అంటారు వాళ్ళు మేనిఫెస్టోలు రిలీజ్ చేయమనండి, అవును ఇప్పుడు మేనిఫెస్టోలు రిలీజ్ చేయమనండి. కాంగ్రెస్ రిలీజ్ చేస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు రిలీజ్ చేస్తారు, బీజేపీ వాళ్ళు కూడా రిలీజ్ చేయమనండి. మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తే ప్రజలకు నచ్చితే ఎవరు ఆపలేరు కదా. ప్రజలే చెప్తారు, అరే సెంట్రల్ అంత బాగా నడుస్తుంది, మన స్టేట్లో కూడా గెలిపించుకుందాం. ఒక అవకాశం ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక అవకాశం ఇస్తేనే గెలిచిండు, వాళ్ళకు కూడా ఇస్తారు ఒక అవకాశం. నెక్స్ట్ అది వచ్చే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు, అది వచ్చి మమ్మల్ని ఇది చేస్తుందా, ఇది వచ్చి చేయట్లే. ప్రజాపాలన ఏది బాగుంటే అది ప్రజలు చేస్తారని నిర్ణయం. ఇప్పుడు నా ఒక్క మాట కాదు, 4 లక్షల ఆటోల డ్రైవర్ల మాట ఏంటంటే ఈ రోజు మేము ఇబ్బందులు పడుతున్నాం 100%. అందులో డౌట్ లేదు, ఆ విషయంలో మాత్రం నేను ఒకటి బలంగా నమ్ముతా, మీ ఆటో డ్రైవర్ల మాట అందరి మాట ఒకటే. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫ్రీ బస్సు పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు అనేది అందరూ అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే మీడియా ముందు అందరు మాట్లాడలేరండి, ఆవేదన కొంచెం మాట్లాడటోళ్ళే మాట్లాడతారు. ఈ రోజు 5 లక్షల ఆటోలు ఏదైతే రన్ అవుతున్నాయో సిటీ ఆటోలు, వాళ్ళ ఫ్యామిలీస్ ఇబ్బందులలో ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఇబ్బందులలో ఉన్నారు. కనుక మేము ఒక్కటే అనేది, మీరు ఏదైతే ఉందో నిత్యావసర ధరలకు మీటర్లు ఖచ్చితంగా పెంచాల్సిందండి, లేకపోతే దానికి మీరు రిఫరెండం ఇచ్చామంటున్నారు, మరి ఏమన్నా ధర్నాలు అలాంటివి ఏమన్నా చేశారా? ఎన్ని చేస్తామండి, మేము ధర్నాలు చేసినాము, యూనియన్లు పెట్టినాము, ధర్నా చౌక్లో కూడా చేసినాము. పట్టించుకోకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలియదు అనుకున్నారు, ప్రతి ఒక్క సోషల్ మీడియా తెలుసండి. ఆయన ఎంబడి 25 నుంచి 30 మంది ఖాళీ సోషల్ మీడియా చూసే వాళ్ళే ఉంటారు, ఆయన పర్సనల్, ఇంకా కాదు. వాళ్ళంతా చెప్పలేరా? పొన్నం ప్రభాకర్ చెప్పలేనండి, ఆయన రవాణా శాఖ మంత్రి. పొన్నం ప్రభాకర్కి తెలియదు అన్న, ఇట్లా మరి నేను రవాణా శాఖ మంత్రి ఇట్లా ఇస్తున్నా, దాన్ని ఏదో ఒకటి చేద్దాం. ఇప్పుడు ఏమంటాడు, బ్యాటరీ బళ్ళు నడపని మీకు నేను పొంగులేటి శ్రీనివాస్ తోటి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని. అంటే ఆ నడపటోళ్ళకి ఇస్తావా, మిగతా వాళ్ళకి ఇవ్వవా? అంటే ఆర్టీసీ మీ గవర్నమెంట్కి సపోర్ట్ చేసే వాళ్ళకి ఇస్తావు, మిగతా వాళ్ళంతా గారా, వాళ్ళంతా డ్రైవర్లే కదా. పరిపాలన ఏంటంటే మా పని చేయడం మేము ఇస్తాం, లేకపోతే ఇయ్యం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కొన్ని అన్నాడు చూసినావా, ఓటు వేయకపోతే మీకు ఎటువంటి రావంట, అంటే ఇదే జూబ్లీస్ అన్నాడు కదా. అంటే కాంగ్రెస్ కోట ఇస్తావు లేకపోతే ఇయ్యవా? అంటే సొంతదా అండి పరిపాలన, రాష్ట్రం అనేది అన్ని ఆయన జేబులో నుంచి ఇస్తాడు. ఏమన్నా ప్రజలు నచ్చిన దానికి వేస్తారు, అదే ఆలోచించాలి కదా. స్టేజ్ల మీద నిలబడి అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఈరోజు నువ్వు పదవుల గురించి నువ్వు ఆలోచించినావు, కానీ పనిల గురించి ఏదండి. నువ్వు సీటు కావాలి, ఓకే, పదవి కావాలన్నాడు, పని కూడా చేయండి. కింద లేబర్ నుంచి వెళ్ళి ఆటో డ్రైవర్ నుంచి లేబర్ వరకు ఎంత ఇబ్బందులు పడుతున్నాడు చెప్పండి. రేవంత్ రెడ్డి చూడట్లేదా, ప్రతి మీటింగ్ పెడతాడు, మీటింగ్ ఒక 5 కోట్లు పెడతాడేమో, పెట్టి కేసీఆర్ని తిట్టడం. ఇక ఏమైందండి, పోయినా వదిలేయి, ఉన్నది నువ్వు మంచి చేయబోయి. నేను అనేది అది, నువ్వు వాళ్ళని తిట్టుడు బంద్ చేయి, నువ్వు మంచిగా. నువ్వు స్టేజ్ మీద 25 నిమిషాలు 40 నిమిషాలు మాట్లాడితే 20 నిమిషాలు వాళ్ళ గురించి తిడుతున్నావు, టైం ఎందుకు వేస్ట్? నువ్వు పెట్టేది 5 కోట్లు పెట్టి నువ్వు అంత కోసం ఎందుకు అవసరమా? ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డికి ఒకటే అంటున్నాం, మేము రేవంత్ రెడ్డిని అడగలుగా మాట్లాడే ఇది కాదు. మాకు 5 లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాం, మేము కనీసం 10 లక్షల మంది ఉపాసం ఉన్నట్టే ఈరోజు, ఉన్నదో లేదో తిని నడిపించుకుంటున్నాం. వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకొని మీటర్ రేట్లు కంపల్సరీ పెంచాలి, డిమాండ్ ఖచ్చితంగా ఇది పెంచాలి. లేదంటే జిహెచ్ఎంసీయా మళ్ళా సీఎం ఎలక్షన్సా ఇంకా 2.5 సంవత్సరాలు 100% ఇక అది ప్రజలే దాన్ని ఆలోచన. ఇప్పుడు నేనైతే చెప్పలేను కండి, మిమ్మల్ని రాలేదని చెప్తే ఇప్పుడు మంచి పనులు. నేను ఇంకొకటి ఏమంటున్నా, ఇంకా మంచి అవకాశం ఉంది కదా, మీరు చేయండి.
లేదంటే మేము ఇంకొకరికి అవకాశం ఉంది ఆల్టర్నేటివ్ చూసుకుంటాం కదా. చూస్తాం కదా. మరి ఇప్పుడు ఎస్ఐఆర్ వచ్చింది కదన్న, దొంగ ఓట్లు, అది ఎట్లా అనిపిస్తుంది? అది క్లియర్ చేస్తారేమో, అది సెంట్రల్ నుంచి వచ్చింది, క్లియర్ చేస్తారు. అది కొన్ని చనిపోయినాయి, కొన్ని షిఫ్టెడ్ ఉన్నాయి, దొంగ ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి, అవన్నీ తీసేస్తారు. అది సెంట్రల్ చేసే పని అది చేస్తుంది. రేపు రేవంత్ రెడ్డికి మిగిలేదు కొన్ని ఓట్లే. ఆ కొన్ని అయినా కాపాడుకోవాలి కదా. ఓ 5 లక్షల ఓట్లు కాపాడుకుంటే 10 లక్షల ఓట్లు వస్తాయి. అంటే మేము, మా ఫ్యామిలీ, మా పిల్లలు. నువ్వు ఎవరికి మంచి చేయకపోతే మాకు కూడా అనిపిస్తుంది కదా. ఇంకా ఆటో వర్కర్ల 4 లక్షల ఓట్లు కాపాడితే 10 లక్షల ఓట్లు ఈజీగా వస్తాయి. 100. నేను అదే అంటున్నా. ఇప్పుడు కూడా 5 లక్షల ఓటర్స్ ఆటో డ్రైవర్లు ఈ రోజు ఇబ్బంది పడతారు కదా. మీరు వెంటనే యాక్షన్ తీసుకొని మమ్మల్ని సాల్వ్ చేయండి. మీకు ఎందుకు వాడండి? దాని పర్యవసానాలు ఏదో మంచి పని చేయగానే పాలు పోస్తారు అందరు. మేమైతే పన్నీర్ పోస్తాం నీ మీద. సూపర్ 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 అన్న నిజంగా. కానీ నిజంగా అంటే ఆటో డ్రైవర్ల బాధ పాపం నిజంగా వీళ్ళంతా కూడా సికింద్రాబాద్ లో ప్రతి ఒక్కరికంటే ఈరోజు బ్రతుకు భారం అయిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. పాపం వీళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి దయచేసి గవర్నమెంట్ సానుకూలంగా స్పందిస్తే బెటర్ అనేది వీళ్ళు చెప్తారు ఆప్షన్, లేదంటే ఆల్టర్నేటివ్ ఎత్తుకుంటామని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకసారి దీన్ని ప్రభుత్వం ఒకసారి వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలనేది మా యూఐటీ తరపున మేము కూడా కోరుకుంటాం. థ్యాంక్ యూ.